హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర లివర్ ఫ్రై అండి. చూసారుగా లివర్, ఇవి లివర్ ముక్కలు అనమాట. ఇవి పూర్తిగా వెజిటేరియన్ అండి. ఇది తోటకూరతో చేసిన లివర్ ముక్కలు అనమాట. ఇది పూర్తిగా వెజిటేరియన్ అండి. కాకపోతే నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా మనం ఈ తోటకూరని లివర్ ముక్కలుగా చేసి కర్రీ వండుకుంటున్నాము. ఇది ఎలాగో చూడబోయే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దీనికోసం లేత తోటకూర అండి. లేత తోటకూర 6 కట్టలు, అంటే కాడ ముదురుగా ఉండకూడదండి. చూస్తున్నారుగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు కాడ పల్చగా సన్నగా ఉండాలి. అలాంటి కట్టలు ఒక 6 తీసుకోండి. ముందుగా మనం ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా నీరు పోసి వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అందులో వేద్దామండి. ఇప్పుడు మనం ఆ వేడి నీళ్ళలో మన తోటకూర వేసుకుందాం. చూసారుగా అలా ముదురుగా కాకుండా కాడలు లేతగా ఉంటే చక్కగా మొత్తం ముదురు కాడలు ఉంటే కనుక తీసేసుకోండి. ఇలా ఉంటే మొత్తం అంతా కాడ కూడా వేడి నీళ్ళలో వేసేసి ఆ వేడి నీళ్ళలో కొద్దిసేపు మగ్గనివ్వండి. కాడ ముదురుగా ఉంటే మనకి పీచు వస్తుంది అనమాట. అందుకని కాడ ముదురుగా లేకుండా మాత్రం చూసుకోండి. తోటకూర ఇలా ఈ రంగులోకి మారిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చక్కగా వడగట్టేసి నీళ్ళు మొత్తం కూడా పిండుకోవాలన్నమాట. ఇలా బెజ్జాల గిన్నె ఉంటే కనుక మీ ఇంట్లో దాంట్లో తోటకూర వేసి ఆ నీరు మొత్తం దిగిపోయిన తర్వాత ఆ తోటకూరని మనం గట్టిగా పిండుకుని దాంట్లో వాటర్ అంతా బయటకు పోనిచ్చి అవి మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని గట్టిగా పిండటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనకి పేస్ట్ చాలా థిక్గా రావాలన్నమాట. లూజ్గా ఉంటే మనకి ఆ లివర్ ముక్కకి సెట్ అవ్వదు. కాబట్టి వాటర్ మొత్తం కూడా గట్టిగా పిండుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం వేడి నీటిలో ఉడకబెట్టిన పచ్చిమిర్చిని కూడా ఆ మిక్సీ గిన్నెలో వేసేసేయండి. చూసారుగా వాటర్ ఇలా గట్టిగా పిండిన తర్వాత వచ్చిన వాటర్ అనేది మనం మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి థిక్గా వచ్చే వరకు మెత్తగా ఉండాలి, ప్లస్ గట్టిగా ఉండాలి పేస్ట్ అన్నమాట. ఇలా అనమాట. ఇలా చక్కగా థిక్గా వచ్చే వరకు పేస్ట్ చేసేసేయండి. ఈ మిశ్రమం మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఈ మిశ్రమంలోకి మనం 1 కప్పు శనగపిండి తీసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుందాం. శనగపిండి ఈ క్వాంటిటీకి అయితే 6 కట్టలకి కరెక్ట్గా 1 కప్పు వేసుకోండి. ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే పకోడీలాగా వస్తుంది ముక్క. అందుకని ఈ శనగపిండి అయితే కరెక్ట్గా 1 కప్పు సరిపోతుంది 6 కట్టల తోటకూరకి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేనైతే 1/2 టేబుల్ స్పూనే వేసాను. టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు. అలా ఇప్పుడు కొంచెం గరం మసాలా అది కూడా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసే వరకు కూడా మొత్తం పేస్ట్ చాలా థిక్గా వచ్చే వరకు మనం బాగా కలిపేసుకుందాం. వాటర్ అయితే అసలు పోయకండి. ఇప్పుడు మనం లివర్ ముక్కలు రావాలి కదండి, మనకి ముక్కలుగా రావాలి కదా. దానికోసం ఏం చేస్తానంటే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అలా అడుగున నేనైతే 2 పెట్టాను. దీనిపైన ఒక గిన్నె పెడతాను అనమాట. వాటర్ పోసేసుకొని చుట్టూ వాటర్ పోసుకొని ఒక గిన్నె మీ ఇష్టమైన షేప్, ఏ షేప్ అయినా పర్వాలేదు, తీసుకొని 1 ఇంచ్ మందం ఉండేలా మాత్రం పేస్ట్ని చక్కగా గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి నేను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి అంచుల చుట్టూ కూడా అడుగున అంచు చుట్టూ తగిలే వరకు కూడా చక్కగా తిప్పి ఆ గిన్నెని అలా ఉంచి ఆ పేస్ట్ మిశ్రమాన్ని మొత్తం కూడా మనం దీంట్లో చక్కగా అమర్చుకోవాలి. ఇలా చక్కగా నీట్గా మనం ఒక గరిటె తీసుకొని అంటే వచ్చేసింది అనమాట. చక్కగా ఆయిల్ రాసుకున్నంత వరకు 1 ఇంచ్ మందం వరకు కూడా ఆ పేస్ట్ని మనం ఇలా గిన్నెలో సెట్ చేసుకొని స్టవ్ వెలిగించి మూత పెట్టేయండి. దాని మీద గిన్నె పైన ఒక మూత పెట్టండి. అలాగే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా 7 నుంచి 8 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మీకు కొద్దిగా స్మూత్గా స్పాంజీగా, చూసారా ఎలా ఉందో, స్పాంజీ లాగా గట్టిగా మనకి లివర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. ఇలా మనకి నచ్చిన షేపులో ముక్కల్ని కట్ చేసుకుందాము.
కొద్దిగా కోణంలా కట్ చేసుకుంటారు కొందరు. నేనైతే చక్కగా బర్ఫీ ముక్కల్లా కట్ చేశాను. ఏదైతేనే ముక్కలన్నీ కూడా చూసారా చక్కగా స్పాంజీగా మెత్తగా చక్కగా జ్యూసీగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ని సిమ్లో కాకుండా కొద్దిగా పెంచండి, అంతే. పెట్టి దాంట్లో ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వండి నూనెలో. ఈ వేయగానే మాత్రం తిప్పొద్దు, కొద్దిగా వేగిన తర్వాత మాత్రం లైట్గా గరిటెతో తిప్పొద్దు. 10 నిమిషాలు ఈ ముక్కలన్నీ చక్కగా దోరగా వేగాలన్నమాట. లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది ముక్క. అందుకని 10 నిమిషాల పాటు పైన కొద్దిగా మీ బ్లాక్ వచ్చినా పర్వాలేదు, కానీ లోపల ఉడకాలంటే చక్కగా లివర్ ముక్క ఎలా ఉంటుందో అలా చక్కగా తయారవుతుంది. చక్కగా 10 నిమిషాలకి చక్కగా వేగిపోయిన ముక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా పక్కన ఒక పాత్రలోకి తీసేసుకుందాము. తీసుకొని అందులో ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు 4-5 పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే మగ్గనిద్దాం అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా అందులో ఆ మిశ్రమంలో వేసి బాగా కలిగి తిప్పి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపు కారం వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత అందులో మనం కొద్దిగా చికెన్ మసాలా అండి, అంటే పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్ వేసాను, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తున్నాం అనమాట. టమాటా పేస్ట్ కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు, ముక్కలుగా కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను 2 టమాటా పేస్ట్ చేసి ఇందులో వేసాను. ఆ టమాటా పచ్చి వాసన పోయే వరకు కూడా సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఆ పచ్చి వాసన రాకూడదు మనకి. చక్కగా టమాటా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ పోసాను. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే మిశ్రమము మనం వేసి ఆ ముక్కల్లోకి మన ఈ టేస్ట్ రాదనమాట. అందుకని కొద్దిగా వాటర్ వేసి ఆ గ్రేవీలా ఉన్నప్పుడే మనం ఈ లివర్ ముక్కల తోటకూర లివర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ముక్కలన్నీ కూడా ఈ గ్రేవీలో వేసేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్లో ఒక్కసారి గరిటె తిప్పేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి. మగ్గితే ఏమవుతుందంటే ఆ ముక్కలకి చక్కగా ఆ గ్రేవీ అంతా కూడా పట్టుకుంటుందన్నమాట. చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో మన తోటకూర లివర్ కర్రీ. మా ఇంట్లో అయితే దీన్ని ది బెస్ట్ డిష్గా చెప్పి ఇంటి పక్కన వాళ్ళు అందరూ టేస్ట్ చూసి చాలా చాలా బాగుందనే చెప్పారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా టేస్ట్ చేయాలంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుందండి. కష్టపడితేనే కదా మనకి టేస్ట్ అద్భుతంగా వస్తుంది. కర్రీ అయితే చూడండి ఎలా చూస్తుంటేనే మనకి నోట్లో నీరు ఊరుతుంటారు, చూసారా? నాకైతే అలాగే ఉంది. ఎప్పుడెప్పుడు తిందామనేది కామన్గా మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి మూత పెట్టి స్టవ్ కట్టేసి 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మన రైస్లోకి చక్కటి తోటకూర లివర్ కర్రీ రెడీ అన్నమాట. సేమ్ టు సేమ్ నాన్ వెజ్ లివర్ కర్రీ లాగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నం పెట్టుకొని చూసారుగా స్పాంజీ లాగా లివర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వెరైటీ డిషెస్ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలండి. అందరూ కూడా దయచేసి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి.